కి స్వాగతం. ఓ సార్, మన పుత్రరత్నము విక్రమ్ రెడ్డి సార్ అంటాడు, శాప అంట. ఈ శాప ఏందయ్యా శాప? శాపలకంట వ్యర్థ పదార్థాలు ఎక్కడి నుంచో వస్తుంటే ఆ వ్యర్థ పదార్థాలని సంగళం మండలంలో ఉండేటువంటి శాపల చెరువులకి తెలుగుదేశం లీడర్లు ఏపిస్తారంట రైతుల దగ్గర. ఇది ఎక్కడుంది ఈ అన్యాయమా? చేపల చెరువుల వాళ్ళు సార్కి ఏం తెలుసు అంటే చేపలు వేసుకొని కూడా 4 రూపాయలు సంపాదించుకుంటే చూసి ఓరవలేరా సార్ మీరు? నేను అది వెళ్ళలేదు సార్. తెల్లగుడ్డలు వేసుకొని నీళ్ళుక్కొని ఉంటే రాజమోహన్ రెడ్డి సారు వాళ్ళు ఒప్పుకోలేరు అంటుంటే విన్నాను. కానీ చేపల చెరువులు వేసుకొని 10 రూపాయలు సంపాదించి భార్యా బిడ్డలను పోషించుకుంటుంటూ కూడా తట్టుకోలేననే విషయం నిన్న తెలిసింది సార్ నాకు, మాజీ ఎమ్మెల్యే గారు విక్రమ్ రెడ్డి సార్ ద్వారా. ఓ సార్, ఎవరైనా చేపల చెరువుల రైతులకి వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఆ వచ్చిన డబ్బంట ఎవరో 2 గొప్ప నాయకులు మంత్రి గారి ఆఫీసుకు చేరవేస్తున్నారు. మా కాడ డబ్బులు ఆడేశారు మా మంత్రి గారి దగ్గర. మా మంత్రి గారి దగ్గర నీ ఏళ్ళ 1,000 కోట్ల రూపాయలుంటే, నీ ఏళ్ళ లక్షలాది రూపాయల ఆస్తులుంటే సొంత నిధులతో ఈ మండలాన్ని సస్యశ్యామలం చేసి ఉండేవాడు సార్ మా మంత్రి గారు ఆనవ రామనాయుడు సార్ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటారు. ఎలా వస్తాయి సార్? నిత్యము ఆయనకేం ఫ్యాక్టరీలు లేవు, ఆయనకి వ్యాపారాలు లేవు, నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తి, నిత్యం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి. ఆ గ్రామానికి రోడ్డు ఉందా లేదా, ఆ గ్రామానికి స్కూల్ భవనం ఉందా లేదా, ఆ ఊరికి చెరువు ఉందా లేదా అని అభివృద్ధి కోసం తప్పించే వ్యక్తి. పిల్లలకి ఈ తాలూకాలో చదివేటువంటి విద్యార్థులకి ఎన్నో ఐఐటి స్కూళ్ళు కానీ ఐటీఐ స్కూళ్ళు, కస్తూర్బా స్కూళ్ళు, ఎన్నో స్కూళ్లు మంజూరు చేయించినటువంటి సరస్వతి మానస పుత్రుడయ్యా మంత్రి ఆనవ రామనారాయణ సార్ అంటారు. అభివృద్ధి అంటే ఏదో మాకు తెలియదు, మేము రాజకీయాల్లో పిల్లనాయాలుగా తిరుగుతున్నాం. చూసినాక తెలిసింది అభివృద్ధి అంటే ఎట్టుంటది. మా గంగాధర గారు చెప్పినట్టు 100 పడకల ఆసుపత్రి, డివైడర్లు, ఎన్నో మున్సిపాలిటీలు చేయడం, గ్రామానికి విద్యుత్ సౌకర్యం, గ్రామానికి స్కూలు భవనాలు, గ్రామానికి రోడ్లు. అయ్యో రాజమోహన్ రెడ్డి సారు, మేము చూసినాము మీ ఊరు మా ఊరు కూడా మోకాళ్ళు అన్ని అదిగిపోయేది ఆ రాళ్లలో పడి. ఈ రోజు కళ్ళు మూసుకుంటే స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు జరగని మాబోటి అల్లంపాడు లాంటి చిన్న ఊర్లకు కూడా సిమెంట్ రోడ్లయ్యా. కళ్ళు మూసుకొని నడిచిపోవచ్చాయి ఆ గ్రామాలకి. బ్రాహ్మణపల్లికి చేసింది ఎవరు సార్? అడగదామా సార్? మన ఊరికి వచ్చి మన కాలనీళ్ళు అడగదామా సార్? విక్రమ్ రెడ్డి సార్, విఘ్నులు విద్యావంతులు తెలివైన వారు మీరంటారు. మీరంట శాప ఒకటి కొనిస్తాడంట మా సారు. మీరు శాప కొనిస్తే తినే స్థితిలో లేరు సార్. పెద్ద ఆయన ఇంట్లో ఎంతమంది భోజనం తింటామో తెలుసా సార్ మీకు? చిల్లరగడ పట్టి ఇస్తా, చిల్లర సామాన్ తెచ్చుకుంటారు పెద్ద ఆయన ఇంట్లో. 500 మందిని భోంచేస్తాం సార్. మీకు భలే కోపం రావచ్చు, ఎట్టా భోజనం పెట్టే వ్యవహారం ఉండదు కాబట్టి. ప్రత్యక్షంగా ఆయన దగ్గర ఉండే సిబ్బంది, మాబోటి కుటుంబాలు ప్రతి నిత్యం 500 మందిని భోంచేస్తాం సార్ మేము. నువ్వు చేపిస్తే ఒక్క చేప నువ్వు గుణిస్తే మాకు ఎట్ట సరిపోద్ది సార్? ముక్కులో పెట్టుకొని చాలు నువ్వు ఇచ్చే ఒక్క చేప విక్రమ్ రెడ్డి సార్. మీరు చేప గుణిస్తే మేము తినాలా సార్? పెద్ద ఆయన ఆ చేప గుణిస్తేనంట, ఆయన గుణిస్తే ఈయన గుణిస్తాడంట. నువ్వు అది కాదు సార్ కొనియాల్సింది. మండలంలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు, ఈ మండలంలో నిరుద్యోగులు ఉన్నారు, ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేయండి సార్. మీరు పెద్ద కంపెనీ కదా విక్రమ్ రెడ్డి సార్. ఆ నిరుద్యోగులుగా ఉన్నారు, అత్యున్నతమైన విద్యను అభ్యసించి ఎంతో మంది అనారోగ్య పాలై ఉన్నారు సార్. వాళ్ళందరికీ మా పార్టీ తరఫున ఆరోగ్యవంతులు చేస్తున్నాం. మా సేనన్న బ్రహ్మారెడ్డి జనార్దన్ వీళ్ళందరూ కలిసి సార్, అనారోగ్యంతో ఉండేటువంటి ఆ బాధిత పీడితులకి దేహస్థాన్ని అందించి వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యాన్ని బాగా చేయండి సార్. మాకు నువ్వు చేప కొనియొద్దు, మా పెద్ద ఆయన నువ్వు కొనిచ్చే చేప మాకు చాలదు. మా ఇంట్లో 50 పెద్ద ఆయన ఇంట్లో 50 కేజీలు చేపలు చేస్తే కానీ మాకు మనిషికి ఒక ముక్క రాదు. నీ చేప ఎవరికి కావాలి సార్? ఎంత సార్ అసలు చిన్న నవ్వు రావడం లేదు సార్. చికెన్ వ్యర్థ పదార్థాలు ఏంది, సంగం మండలంలో వాళ్ళకి రైతులకు ఇచ్చేది ఏంది, వాళ్ళ కాడ ముడుపులు తీసుకునేది ఏంది, ఆ ముడుపులు ఎత్తకపోయి పెద్ద ఆయన ఆఫీసులో పెట్టేది ఏంది? అరే చిన్న నవ్వు కాదు సార్, ఇది చిన్న నవ్వు కాదు. అందుకని ఒక విమర్శ చేసేటప్పుడు ఆలోచించండి, మంచి విమర్శ చేయండి, తప్పు జరుగుతుంటే నిలదీయండి. తప్పు లేదు, ప్రజాస్వామ్యంలో అది ఒక హక్కు. అంతేగాని అభివృద్ధిని చూసి తట్టుకోలేక నిద్ర రాక దాన్ని పక్కదోవ పట్టించేదానికి మీరు ఇట్లాంటి మాటలు చెప్తే ఈ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు వీటిని సార్ పట్టించుకోరు సార్. అభివృద్ధి కళ్ళ ముందర కనిపించేటప్పుడు మీరనేటువంటి ఇటువంటి మాటలు పట్టించుకుంటారు సార్? పసలేని, సత్తా లేని, పత్తా లేని ఈ మాటలు ఎవరు పట్టించుకుంటారు సార్?
మీది బాగొట్టి ఏం చెప్పేదమ్మో నేను కేఎంసీ కంపెనీ అని అంతకుముందు సార్ పట్లు వచ్చేది. ఏం చెప్పేదమ్మో ఆ కంపెనీ సంగతి అని అది చూద్దాంలే సార్. ఎప్పటికైనా సద్విమర్శలు చేయండి సార్. పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి సార్ గారు, గౌరవ విక్రమ్ రెడ్డి సార్ గారు, మా మంత్రి నీతిలో, నిజాయితీలో, ఆయన సంస్కారంలో మీరు ఎందుకు పనికిరారు సార్. నీ అమ్మ పొడవలారా అనేది వచ్చు నీకు. నీ అమ్మ పొడవల్లారా ఏంది సార్? నీ 1,000 కోట్లు ఎలా వచ్చాయి సార్? జమీందార్లా, చక్రవర్తులా, సామ్రాజ్యాలు ఏళ్ళోళ్ళ? మిమ్మల్ని ప్రశ్నించాలి సార్. ఈ మా మరిపాడు మండల ప్రజలు. రామనాడు సార్ గారిని అంటే సార్ తమరనేది కళ్ళు పోతాయి సార్. చెంపలు వేసుకొని ఇప్పటికైనా రామ 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 నారాయణ 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 అని ఈ రాత్రికి జపం చేయమని చెప్పి మీకు నేను సలహా ఇస్తూ, ఇటువంటి సౌకబారు విమర్శల్ని ఇంకెప్పుడు భవిష్యత్తులో చేయకూడదని హితవు పలుకుతూ విరమించుకుంటాను.